అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణ కేంద్రంలో రోజు ట్రాఫిక్ పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ట్రాఫిక్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎలాంటి భద్రత ఉంది తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ ట్రాఫిక్ సిఐ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా నల్గొండ పట్టణంలో రోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అందరికీ గుడ్ మార్నింగ్. నల్గొండ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున నల్గొండ పట్టణంలో రోజుకి ట్రాఫిక్ రద్దీ పెరుగుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్స్ కూడా, రోడ్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్ని జరిగినాయి. స్పీడ్ కంట్రోలింగ్ చేయటం ఒకటి. నెక్స్ట్ ట్రాఫిక్ ప్రతి జంక్షన్ కూడా కానిస్టేబుల్ తోటి కవర్ చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రెగ్యులేషన్ ప్రతి కానిస్టేబుల్ కూడా ఎవరైతే సిగ్నల్ జంప్ చేస్తున్నారో వాళ్ళని ఫొటోస్ తీసుకోవటము, వాళ్ళకి చలానా జనరేట్ చేయటము, నెక్స్ట్ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళకి చలానా జనరేట్ చేయటము, నో ఎంట్రీ వెహికల్స్ కూడా వస్తున్నాయి, వాటిని కూడా చలానా చేయటము. నెక్స్ట్ స్పీడ్, ఇప్పుడు మన యంగ్స్టర్స్ ఉన్నారు, ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ ఉంటున్నారు ఎక్కువ, వాళ్ళని కూడా చలానా చేయడం జరుగుతుంది. కొంతమందిని మైనర్ డ్రైవింగ్ ఉన్నారు, సో మైనర్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళని కూడా తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేయటము. ఎవరైతే మనకు ర్యాష్ డ్రైవింగ్ అలాంటివి చేస్తారో పోలీస్ స్టేషన్కి బైకులు తీసుకొచ్చి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం చలానా కూడా జనరేట్ చేస్తున్నాము. సో ఎవ్రీ పోలీస్ స్టేషన్, ఎవ్రీ జంక్షన్ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ తోటి మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెగ్యులేట్ చేస్తున్నాం. నల్గొండ పట్టణ కేంద్రంలో మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి సార్ ఇప్పటివరకు? ఇంకా సిగ్నల్స్ పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు సిగ్నల్స్ మనకి 7 జంక్షన్స్లో ఉన్నాయి. దాంట్లో కొన్ని ఇన్ఆపరేట్లో ఉన్నాయి, వాటిని కూడా ఆపరేట్ చేస్తున్నాము. సో మేజర్గా వచ్చేసి క్లాక్ టవర్ జంక్షన్లో సిగ్నల్ రెగ్యులర్గా ఆపరేట్ చేస్తాము. ఎన్జీ కాలేజీ రెగ్యులర్గా ఆపరేట్ చేస్తాము. సుభాష్ స్టాచ్యూ చేస్తాము. ఉడిపి హోటల్ దగ్గర చేస్తున్నాము. నెక్స్ట్ జేఎం గౌడ్ సిగ్నల్, డిఈఓ ఆఫీస్, ఈ సిగ్నల్ పాయింట్స్ అన్నీ కూడా ఒక కానిస్టేబుల్ ఉంటాడు. నెక్స్ట్ తర్వాత సిగ్నల్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటున్నాం. ఎట్ ద సేమ్ టైం నల్గొండ పట్టణంలో ముఖ్యంగా కూడా ప్రకాశం బజార్ లాంటి రద్దీ ప్రాంతాలలో కూడా ట్రాఫిక్స్, షాపింగ్ మాల్స్కి సంబంధించిన పార్కింగ్ కూడా రోడ్డు పైనే పెడుతున్నారని కూడా చాలామంది చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. షాపింగ్ మాల్స్ వారికి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఎట్లాంటి చెప్పండి. సో పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది మన వెజిటేబుల్ మార్కెట్ ఆ రద్దీ ఏరియాలో. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటున్నాము. ఇంకో మేజర్గా అక్కడ ట్రాఫిక్, ఈ పెట్టి అఫెండర్స్ రోడ్డు మీదకి వచ్చి పుష్ పెట్టడము, ఈవినింగ్ టైంలో కూరగాయలు అమ్ముకోవడం, పుష్ కార్ట్స్ వేయడం జరుగుతున్నాయి. సో వాటన్నిటిని మనం రెగ్యులేట్ చేసి సపరేట్ చేస్తున్నాం. ఈ మున్సిపల్ అథారిటీ వాళ్ళతోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక డ్రైవ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ షాప్ వాళ్ళకి కూడా ఈ నోటీసెస్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. సో అది కూడా మా సుపీరియర్ గారి ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అది త్వరలో కూడా సర్వ్ చేస్తాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతినిత్యం ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఇమీడియట్గా ఏ సమస్యనైనా ఇమీడియట్గా క్లియర్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. సార్, ప్రకాశం బజార్ వెళ్ళే కాడ రిలయన్స్ మార్ట్ ఉంటుంది. రిలయన్స్ మార్ట్ దగ్గర ఎదురుగా కూడా గవర్నమెంట్కు సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పోలీసు సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది అని కూడా చాలా వరకు కూడా వాహనదారులు అప్పుడప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పారు? రిలయన్స్ వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఎస్, ఇది మా నోటీస్లో కూడా వచ్చింది. వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అక్కడ మొత్తం ఈ కొంత బోర్డ్స్ పెట్టుకుంటున్నారు ఇల్లీగల్గా, ఆ బోర్డ్స్ కూడా రిమూవ్ చేపిస్తాము. స్పెషల్ అథారిటీ వాళ్ళకి నోటీస్ రాసి మున్సిపల్ అథారిటీ వాళ్ళతోటి వాళ్ళకి కూడా చేయడం జరిగింది. వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది, కమిషనర్ గారిని కూడా. వాళ్ళతో కూడా కలిసి కోఆర్డినేట్ చేసి మళ్ళీ రిలేషన్స్ మాట వాళ్ళకి కూడా మాట్లాడి అది క్లియర్ చేస్తాం. మేము ముఖ్యంగా సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతిరోజు కూడా మన సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు సార్. మొత్తం రోజుకు ఎన్ని కేసుల వరకు నమోదవుతున్నాయి సార్? ఇన్ని కేసులని నమోదని లిమిట్ ఏం లేదు. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ మాకు ఎన్ని వస్తే ఒకరోజు 5 కేసులు, ఒకరోజు 10 కేసులు వస్తాయి. మనకు లిమిట్ అనే లేకుండా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ ఇమీడియట్గా ఆయన కోర్టులో అపీర్ అయ్యేటట్టు, ఇమీడియట్గా కౌన్సిలింగ్ ఇచ్చేటట్టు, నెక్స్ట్ డేనే కౌన్సిలింగ్ ఇచ్చి అపీర్ అయ్యేటట్టు చూస్తున్నాము. సార్, ఎన్ని రోజులు ఒకసారి ఈ కోర్టుకు పంపించే అవకాశం ఉంటుంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళు ఒకసారి, లేదా ఒక వ్యక్తి 2 or 3 times కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళకు కోర్టు ద్వారా ఎలాంటి శిక్షలు ఏమైనా ఉంటాయా సార్?
ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకసారి కోర్టుకు వెళ్ళి కేసు అయిపోయింది, మేము ఫైన్ కట్టినాము, క్లోజ్ అయిపోయింది అనే అపోహ ఉంటుంది. ఈవెన్ క్లోజ్ అయినా సరే అది ఒకటి వాళ్ళకి రికార్డులో వస్తుంది మాకు. ఇమీడియట్గా నెక్స్ట్ దొరికినప్పుడు ఈయన ఎన్ని కేసులలో పట్టుబడిండు ఆ వెహికల్ తోటి, పర్సన్ టు మనకి ట్రాక్ కాదు, వెహికల్ నెంబర్ తోటి ఆ వెహికల్ ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడింది అనేది మాకు రికార్డ్ వస్తుంది. దాన్ని బట్టి ఆ ఓనర్ కూడా మనం కౌన్సిలింగ్ ఇవ్వటము, ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్ ఉంటాడో ఆయన కోర్టులో ఇమీడియట్గా నెక్స్ట్ డేనే అపీర్ అయ్యేటట్టు చూసుకుంటాం. ఈవెన్ ఎవరైనా రాలేకపోయినా కానీ వాళ్ళని పిలిపించి మరి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ముఖ్యంగా సార్ బుల్లెట్ బండ్లకు సంబంధించి ఏదైతే మనకు కంపెనీకి కాకుండా కూడా పెద్ద శబ్దం వచ్చే బండ్లతో కూడా నల్గొండ పట్టణంలో అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి సార్, వాళ్ళ మీద ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా ట్రేస్ అవుట్ చేశారా? వీటి మీద కూడా డ్రైవ్ చేస్తున్నాము, నెక్స్ట్ కూడా డ్రైవ్ చేస్తాము. ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ అంటాం వీటిని. ఎవరైతే హెవీ సౌండ్స్ చేస్తారో ఇమీడియట్గా దాన్ని రిమూవ్ చేయించి చేసుకొని మళ్ళీ వేరే చేపించేటట్టు చేస్తున్నాము. అలా చేసినాం కూడా ఒక 4-5 బండ్లకి. వీటి మీద కూడా డ్రైవ్ చేస్తాం మేము. యువత తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిఐగా ఏం సూచనలు ఇస్తారు సార్? సో నా తల్లిదండ్రులకి నా యొక్క విజ్ఞప్తి ఒకటే, మైనర్ అనుకున్నప్పుడు మైనర్ డ్రైవింగ్ని అలో చేయొద్దు ఒకటి. సో యువకులకి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి డ్రైవింగ్ చేయించడం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ట్రిపుల్ రైడింగ్ చేయకుండా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళ పిల్లలకి మంచిది. మేము కూడా ఎవరైతే ఈ యువకులనే పట్టుబడతారో వాళ్ళకి ఇమీడియట్గా అన్ని ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉండి కరెక్ట్గా ఉండితే మన లీగల్గా చర్య తీసుకుంటున్నాం వాళ్ళ మీద. మొత్తం కూడా ట్రాఫిక్ సిఐ ఒకరే చెప్తున్నారు, నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ ఎలా ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ కూడా చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్లు ఇవ్వొద్దని కూడా సూచన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పెంచే విధంగా కూడా ఆలోచనలు చేస్తున్నామని కూడా ఆ ట్రాఫిక్ సిఐ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.